హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఎస్కే మెటీరియల్లోని 49th పేపర్ 50 ప్రాక్టీస్ ఉంటుందిగా, అందులో 49th పేపర్లో జనరల్ ఇంటెలిజెన్స్ లేదా మనం రీజనింగ్ అంటాం 5 క్వశ్చన్లు వస్తాయి, 10 మార్కులు. సో ఆర్మీ జీడీకి కావచ్చు, ఆర్మీ ట్రేడ్మెన్ కావచ్చు, సేమ్ సిలబస్. ఓకేనా? 49th పేపర్ ఫోర్త్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 2 2 4 8 ఇది నెంబర్ సిరీస్ 1, 2, 2, 4, 8. నెక్స్ట్ ఏంటిది అని 4 ఆప్షన్లు ఇచ్చిండు. సో దీన్ని కనిపెట్టాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెరీ ఈజీ. ఒకటి 1 2 2 ఉంటే కన్ఫ్యూజ్ కావద్దు, 2 2 ఉంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? ఒక్కసారి చూడండి, 1 × 2 = 2, ఒక్క 2 నెక్స్ట్ 2 × 2 = 4. మొదటి 2 నెంబర్లను మల్టిప్లై చేస్తే గుణిస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. తర్వాత 2 నెంబర్లను మల్టిప్లై చేస్తే లేదా గుణిస్తే ఏమంటారు, ఫోర్త్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 2 × 4 2 4 8. సో నెక్స్ట్ కావాలంటే నీకు తెలుసు ఆల్రెడీ 4 ఎందులు ఎంత, 32. 32 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైలర్ క్లాత్ ఇన్ ద సిమిలర్ వే ఫార్మర్ రిలేటెడ్ టు అని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఇందులో పెద్ద స్టోరీ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ద ఫస్ట్ 2 words హ్యావ్ ఏ కామన్ రిలేషన్షిప్. చూజ్ వన్ వర్డ్ అవుట్ ఆఫ్ ద గివెన్ 4 alternatives. Which will replace the question mark. Which will replace the question mark having the same relationship with the third as the given pair has. అంటే సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ కనుక్కొని సేమ్ రిలేషన్షిప్ ఈ థర్డ్ అండ్ ఫోర్త్కి అప్లై చేసి అది ఏంటిదో కనుక్కో అంటాడు. ఓకేనా? సో టైలర్ క్లాత్, టైలర్ వర్క్స్ ఆన్ క్లాత్, వర్క్స్ ఆన్ దేనిపైన వర్క్ చేస్తాడు, క్లాత్ పైన వర్క్ చేస్తాడు. సో అదేవిధంగా ఫార్మర్ వర్క్స్ ఆన్ క్రాప్. సో క్రాప్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో రైట్. సో టైలర్ క్లాత్, ఫార్మర్ క్రాప్. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. ఓకేనా? ఈ క్రాప్ అంటే ఏంటి, పంటలు. ఓకేనా? రైట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ alone is written as alone is written as FOPMB. How will begin be written in that code అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఒక విధమైన కోడ్ భాషలో alone అనేది FOPMBగా రాస్తే begin అనేది ఏ విధంగా రాస్తాం, అదే కోడ్ భాషలో. సో ఫస్ట్ మనం ఎలోన్. సో ఎలోన్ ఏమైందో చూసుకోవాలి. సో ఎలోన్ ఏమైంది, FOPMB. సో ఫ్రెండ్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్, సో ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై యువర్ సెల్ఫ్. నువ్వు వీడియో పాజ్ చేసి నువ్వు ప్రయత్నం చేయి. నీతో కాకపోతే సొల్యూషన్ చూడు. ప్రతిసారి అది చెప్తాను, ఇప్పుడు కూడా అది చెప్తా. ఓకేనా? రైట్. అలోన్కి FOPMBకి రిలేషన్షిప్ కనుక్కొని అదే రిలేషన్షిప్ మనం ఎక్కడ అప్లై చేయాలి, బిగిన్ BEGIN బిగిన్కి అప్లై చేయాలి. ఓకే? రైట్. సో ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే EF NOOP LMAB. ఏం లాజిక్, +1 లాజిక్. లాస్ట్ నుంచి +1 లాజిక్. సో ఈ తర్వాత F, N తర్వాత O తర్వాత P, L తర్వాత M, A తర్వాత B. నేను చెప్పాల్సిన అవసరం లేదు. N తర్వాత O, I తర్వాత J, G తర్వాత H, E తర్వాత F, B తర్వాత C,
ఫైనల్ ఆన్సర్ OJHFC. OJHFC. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. కోడింగ్ అండ్ డీకోడింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, a word given in capital letters is followed by 4 answer word. A word given in capital letters followed by 4 answer words. Out of these, only one cannot be formed by using the letters of the given word. ఓకేనా? సో ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది, సో ఈ 4 ఆప్షన్లలో 3 ఆప్షన్స్ 3 లెటర్స్ 3 వర్డ్స్ అనేటి, సో అగ్రికల్చర్ అనే వర్డ్లో నుండి ఉన్న లెటర్స్ను, అగ్రికల్చర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ను యూజ్ చేసి ఇందులో ఏవో 3 ఆప్షన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏమంటాడు? ఫైండ్ అవుట్ ద వర్డ్ విచ్ వీ కెనాట్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్. విచ్ వీ కెనాట్ బి ఫార్మ్డ్. సో విచ్ వీ కెనాట్ బి ఫార్మ్డ్ అంటే, సో ఒక వర్డ్ అనేది, ఈ 4 ఒక వర్డ్ అనేది అగ్రికల్చర్ అనే లెటర్స్తో కాకుండా వేరే లెటర్ వాడి, ఏదో ఎక్స్ట్రా లెటర్ వాడి ఫ్రేమ్ చేయడం జరిగింది. అది ఏంటిది అంటాడు. సో విచ్ కెన్ బి అంటేనేమో 3 ఆప్షన్లు ఫాలో కావు, ఒక ఆప్షన్ ఫాలో అవుతుంది. విచ్ కెనాట్ బి అంటేనేమో 3 ఆప్షన్లు ఫాలో అవుతాయి, ఒకే ఒక ఆప్షన్ ఫాలో కాదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. కెన్ బి అంటే ఏంటిది, సో కెనాట్ బి అంటే ఏంటిదో తెలుసుకో. ఓకేనా? రైట్. సో అగ్రికల్చర్ అనే వర్డ్లో సమ్ లెటర్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి మూడు వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చేయకుండా ఒక వర్డ్ ఉంది. ఓకేనా? ఎక్స్ట్రా లెటర్స్ ఒక వర్డ్ ఉంది, అది కనిపెట్టాలి మనకి ఎంత సింపుల్గా. ఇరేట్, IRATE. ఐ ఉందా? ఉంది. ఆర్ ఉందా? ఉంది. ఏ ఉందా? ఉంది. టీ ఉందా? ఉంది. ఈ ఉందా? ఉంది. సో ఇది మన ఆన్సర్ కాదు. ఫ్రేమ్ హెచ్. విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. విచ్ కెన్ ఫార్మ్. గ్రేట్. జీ ఉందా? ఉంది. ఆర్ ఉందా? ఉంది. ఈ ఉందా? ఏ ఉందా? టీ ఉందా? ఉంది. లేట్. ఎల్. ఇగో ఎల్ ఉన్నది, ఇగో ఏ ఉన్నది, ఇగో టీ ఉన్నది, ఇగో ఈ ఉన్నది. రైట్. సో ఆబ్వియస్గా fourth option is our answer. No need to go for, no need to check. But ఏంటిది మరంటే అగ్రికల్చర్, క్లైమేట్ ఇందులో ఏముందా ఎక్కడన్నా? లేదు. సో కాబట్టి విచ్ వీ కెనాట్ బి ఫార్మ్డ్ ఈస్ క్లైమేట్. సో క్లైమేట్ ఈజ్ అవర్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. సో ఇందులో ఈ 5 సెట్ ఆఫ్ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. బి ఈజ్ డీస్ మదర్. సో డి వాళ్ళ మదర్ ఎవరు? బి. కాబట్టి బి ఫీమేల్. బి ఈజ్ డీస్ మదర్. బి ఈజ్ ద మదర్. ఎవరి యొక్క? డి యొక్క మదర్. సో కాబట్టి సో డి పైన ఉంటుంది, బి మదర్. ఓకేనా? బి మదర్ ఎవరి యొక్క? డి యొక్క. సి ఈజ్ డీస్ బ్రదర్. డి యొక్క బ్రదర్ ఉన్నారు, ఎవరయ్యా? సి. సో కాబట్టి మేల్, కాబట్టి సేమ్ జనరేషన్ కాబట్టి పక్కకు రాసిన, మేల్ కాబట్టి ప్లస్ సింబల్ పెట్టిన. హెచ్ ఈజ్ డాటర్. పక్కకు పెట్టు. దీని పని అయిపోయింది. హెచ్ ఈజ్ డాటర్ పక్కకు పెట్టు. వైల్ డి ఈజ్ వైఫ్ ఆఫ్ ఈ. డి ఈజ్ వైఫ్. డి అనేటోళ్ళు వైఫ్. ఎవరి యొక్క వైఫ్? ఈ యొక్క వైఫ్. సో ఈ యొక్క వైఫ్ అంటే ఈ హస్బెండ్, డి వైఫ్. వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి డబుల్ యారో ఇచ్చాను. మదర్ కాబట్టి అప్పర్. సో బ్రదర్ కాబట్టి సేమ్ జనరేషన్. ఇక్కడ ఏమన్నాడు? దీని పని కూడా అయిపోయింది. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? హెచ్ ఈజ్ డాటర్. సో హెచ్ అనేవాళ్ళు డాటర్. ఎవరి యొక్క డాటరు? ఈ యొక్క డాటరు. సో కాబట్టి సో హెచ్ ఈజ్ డాటర్. ఎవరి యొక్క డాటర్? ఈ యొక్క డాటర్ కాబట్టి కింద, మదర్ కాబట్టి పైన, ఇట్లా. కాబట్టి ఎల్డర్ జనరేషన్ ఏదైతే ఉందో పైన, యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో కింద. ఓకేనా? రైట్. హౌ ఆర్ క్వశ్చన్ ఏమనంటే అంత కరెక్ట్గా చూసుకోవాలి. బి ఈజ్ డీస్ మదర్. బి ఈజ్ డీస్ మదర్. ఓకే. సి ఈజ్ డీస్ బ్రదర్. ఓకే. నెక్స్ట్ హెచ్ ఈజ్ డాటర్. ఓకే. వైల్ డి ఈజ్ వైఫ్ ఆఫ్ ఈ. వైల్ డి ఈజ్ వైఫ్, షీ ఫీమేల్, ఆఫ్ ఈ, వైఫ్ ఆఫ్ ఈ. ఓకే, అయిపోయింది. హౌ ఆర్ ఈ అండ్ సి ఆర్ రిలేటెడ్.
హౌ ఆర్ ఈ అండ్ సి ఆర్ రిలేటెడ్. సో ఈ మరియు సి ఒకరినొకరు ఏమవుతారు, దీని మీనింగ్ ఏంది, ఈ మరియు సి ఒకరికొకరు ఏమవుతారంటే ఇక్కడ చూడు ఈ సికి ఏమవుతాడు, ఈ అనేటువంటి సికి ఏమవుతాడు అంటే సిస్టర్ హస్బెండ్ ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రదర్ ఇన్ లా అంటారు. సిస్టర్ యొక్క హస్బెండ్ బ్రదర్ ఇన్ లా. వైఫ్ యొక్క బ్రదర్ని కూడా బ్రదర్ ఇన్ లా అనే అంటారు. సో ఒకరికొకరు ఏమవుతారు, బావమరుదులు. సో బావమరుదులను రెండిట్లలో ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బ్రదర్ ఇన్ లా అని అంటారు బ్లడ్ రిలేషన్స్లో. ఓకేనా. సో రైట్. సో దిస్ ఈజ్ ద జనరల్ ఇంటెలిజెన్స్ పార్ట్ రిలేటెడ్ టు 49th పేపర్ ఎస్కే మెటీరియల్ ఆర్మీ జీడీకి సంబంధించి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మీ ఇంటెన్షన్ అంటే మీ ఫీడ్బ్యాక్ కావాలి. సో మీకు అర్థమవుతుందా, లేకపోతే ఇంకే రకంగా మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? సో నేను మీ ఎక్స్పెక్టేషన్ మీట్ కావడానికి ప్రయత్నం చేస్తాను. సో నా వల్ల అయిన కాడికి నేను చేస్తున్నా. సో కాబట్టి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. సో ఇది కంప్లీట్గా మనం లో లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళని బేస్ చేసుకొని వీడియోలు తీస్తున్నాం కాబట్టి సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.